మా చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు వస్తున్నాయి అంటుంటే కొంపలో ఉండేవాళ్ళు మెట్టి కొరిందెయ్యాలో ఊరి మీద తిరిగేవాళ్ళు. మాకు పెద్ద బ్యాచ్ ఉండేదండి. ఆ బ్యాచ్ అంతా కలిసి ఏటి మా నాన్నగారు ఎప్పుడు పడుకున్నారా మధ్యాహ్నం మాటలు చూసి మా నాన్నగారు పడుకోగానే మేము బయటకు వచ్చేసేవాళ్ళం. ఆ మిట్ట మధ్యాహ్నం మాటలు రైతులు లేని టైం చూసుకుని మామిడి తోటల్లో దూరి ఏటి ఒకళ్ళు ఉప్పు పట్టుకొచ్చేవారు, ఒకళ్ళు కారం పట్టుకొచ్చేవాళ్ళు, ఇంకొకళ్ళు సాకు పట్టుకొచ్చేవారు. మొత్తం తెచ్చుకుని శుభ్రంగా ఆ మామిడి చెట్ల కింద మామిడికాయలు తినేసేసి అక్కడి నుంచి మళ్ళీ నేరేడు పండు చెట్ల కిందకి వెళ్ళి చెట్టు ఎక్కడం వచ్చినోడు ఒకడు ఉంటే ఆయన ఎక్కిచ్చి ఏటి చెట్టు నేరేడు పళ్ళు తిని అక్కడి నుంచి మళ్ళీ బోరింగ్ చెట్ల కాడికి వెళ్ళి ఆ బోరింగ్ చెట్టు కాడ తానం చేసి ఆ ఎండలోనే బట్టలు ఆరబెట్టుకుని ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు అని. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా. కరెక్ట్‌గా ఎండాకాలం అయిపోతుంది అనేటప్పటికి ఎంతంత సెగ్గడ్లేసి గుద్ద కింద, సంకల్లోని ఎక్కడెక్కడో ఏసి సెగ్గట్లు నిజంగా చెప్తున్నాను. మేము తిన్న తిండికనమాట. అంతలా తినేవోళ్ళమండి. అసలు అంతలా తిరిగేవోళ్ళం, అంతలా ఎంజాయ్ చేసేవోళ్ళం. ఏటో ఒక ఎండకి తలకాయ పోటుగా